హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటిదంటే, మనం అద్దింట్లో ఉంటాం కదా, చెట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా, పెడితే ఏమైనా అంటారేమో తిడతారేమో అని అట్లా కూడా భయపడతాం కదా. ఉన్న వాటిలో చిన్న కుండీలలో ఎట్లా మొక్కలు పెట్టుకోవాలో చూద్దాము. చూడండి, నేనైతే మేము కూడా ఉండేది అద్దింట్లోనే. నాకున్న దాంట్లో చిన్నగా మనకు నచ్చిన మొక్కలు ఏవైనా పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోనో చూద్దాము. వీడియోనైతే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, ఓకేనా? ఓకే, మరి ముందైతే నేను ఇక్కడ బాల్కనీ అయితే తులసి మొక్క పెట్టిన. చాలా రోజుల క్రితం తులసి మొక్క అంటే ఇదైతే మేము వేరే రూమ్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్న తులసి మొక్క మళ్ళీ అదే మొక్క ఇక్కడికే తీసుకొచ్చి అట్నే పెట్టిన. అసలు కొత్త మొక్క చేంజ్ చేయాలి. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే తులసి మొక్క ఉన్నదండి. చూడండి, చాలా ముదిరిపోయింది చెట్టు అనేది. అసలు అది ఎండిపోయేదే, మళ్ళీ ఇవి వచ్చి అంత పెద్దగా అయింది. ఇట్లా బాల్కనీ నుంచి ఇట్లా స్టెప్స్ పైన ఒక్కో చెట్టు పెట్టినా. చూడండి, ఇక అది అయిపోయిన తర్వాత ఇంట్లోనైతే అక్షయ్ వాళ్ళ మమ్మీ మల్లె చెట్టు పెట్టింది, కానీ ఇది ఇంకేమైందో ఈరు వచ్చినట్టే వచ్చింది, ఎండిపోయింది. చూడడానికి అయితే లేకపోగానే ఉంది. అది ఆకు కాండం అయితే పచ్చగా ఉంది, కానీ అది మొలక వస్తలేదు. ఇంకా మనం ఇంకోటి వచ్చేసి అయితే ఓమ చెట్టు అండి. ఓమ చెట్టు అయితే మస్తు పెరిగింది. ఇది కూడా మేము అక్కడ వేరే రూమ్లో ఉన్నప్పుడు తెచ్చుకున్న చెట్టే. ఎంత పెద్దగా ఉండే అంత పెద్దగా ఉన్న చెట్టు అంతా నేనే కట్ చేసిన. రెండు కొమ్మలు ఉంచేసి మిగతాదంతా కట్ చేసిన. ఇప్పుడైతే ఇగురు వస్తుంది. దీంతోనైతే మంచిగా బజ్జీలు చేసుకోవచ్చు. నేను బజ్జీలు కూడా ఎట్లా చేయను మన ఛానల్లో పెట్టినానండి, చూడని వాళ్ళు చూడండి. ఇప్పుడైతే మంచిగా కొంచెం అయితే ఇగురు అయితే వస్తున్నాయి. చూడండి, ఈ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మస్తు యూజ్ అవుతుందండి. వాళ్ళకు జలుబు కానీ ఏమైనా అయినప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్లోనైతే ఆవాల చెట్లు వేసిన. అంటే విత్తనాలు కింద పడిపోతే వాటిని నూక్కెళ్ళి తీసుకెళ్ళి అందులో వేస్తే అవే వచ్చేసినాయి. అవి ఎంతవరకు పెరుగుతాయో చూడాలి. ఇంకా ఇంకోటి అయితే ఇంకో మెట్టు పైన అయితే నేను ఖర్జూర, ఇది మామూలుగా అసలు మనం ఇంట్లో ఖర్జూరాలు తెచ్చుకుంటాం కదా, అందులో వచ్చే విత్తనాలు అసలు మొలుస్తాయో మొలవయో చూడడానికి అందులో వేసిన. మేము వేరే రూమ్లో ఉన్నప్పుడే వేసిన, వేరే దగ్గర ఉన్నప్పుడే అది బాగా మొలకొచ్చింది. మొలకొచ్చినాక మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాక కూడా అసలు రాదు కావచ్చు అనుకున్నాము, అయినా బాగానే వచ్చింది. దీన్ని ఇంటికి తీసుకెళ్ళలేము. అసలు ఎప్పుడు తీసుకెళ్దామన్నా కానీ మర్చిపోతున్నాము. తీసుకెళ్ళాలి. ఇంకా చూడండి, అంత బాగా వచ్చింది. మనం ఇంకోటి మెట్టు మైన అయితే ఇంకేముందంటే అల్లం అండి. ఇంత చిన్న ముక్క పెట్టిన నేనైతే. చూడండి, అదైతే ఇంతగానం వచ్చింది. ఇది కూడా నేను ఒక షార్ట్లో పెట్టానండి. షార్ట్లో చూడలేరో తెలియదు, కానీ షార్ట్ అయితే పెట్టిన. దీంతో ఇంకోటి నేను అది ఏం చెట్టు అంటారు, బీట్రూట్ కూడా వేసిన. బీట్రూట్ కూడా బాగానే వచ్చింది, మళ్ళీ మురిగిపోయింది, ఏమైందో తెలియదు. ఈ అల్లం అయితే చిన్న ముక్క పెడితే అన్ని కాండాలు పెరిగి ఇంకా మొలకలు వస్తూనే ఉన్నాయి. చూడు, చిన్నదే పెట్టిన, మరీ చిన్న పీస్ పెట్టిన, చిన్న మొలక వచ్చింది. అది పెడితే అంత అయింది. ఇందులో మళ్ళీ కనకాంబరాలు కూడా పెట్టిన. కనకాంబరాలు పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ పువ్వులు అయితే వస్తాయేమో. ఇప్పుడైతే చెట్టు కోలుకుంటుంది. ఇంతకుముందు అయితే కొంచెం చీడ కలిగినట్టుండే, ఇంత ఆకులంతా ముడుచుకుపోయినట్టు. ఇప్పుడైతే కొంచెం బెటర్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇట్లా మనం అద్దింట్లో ఉన్నా కానీ ఇట్లా పెట్టుకోవచ్చండి. చూడండి, చూపిస్తున్న విధంగా. వాళ్ళు ఏమనకపోతే కొంచెం పెద్ద కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఇట్లా చిన్నగా మనకు అందరికీ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వీలు కాక అలా. ఇంకో దాంట్లోనైతే ఇంకా నేను ఏం చేసిన అంటే చిన్న బౌల్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మట్టేసి కొత్తిమీర వేసిన. కొత్తిమీర అయితే అంతా వీకేసినామండి, అంటే కూరలోకి యూజ్ చేసుకున్నాము. ఈ కాండం అదే అండి ఇక్కడ కనిపిస్తున్నది. ఇంకా మళ్ళీ నేను అందులోనే ఉల్లి పెట్టి మళ్ళీ కొన్ని విత్తనాలు వేస్తే చిన్నగా మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో ఉల్లిగడ్డ తెచ్చుకుంటాం కదా, అందులో కొన్ని మొలకలు వచ్చినాయి అందులో పెట్టిన. ఉల్లిగడ్డ చాలా ఈజీగా పెరుగుతుంది. అంతగానం వేర్లు వచ్చినాయి, చూసారా? చాలా తొందరగా పెరుగుతుందండి అసలు. ఇప్పుడు మంచిగా వస్తుంది అసలు. ఇప్పుడు ఉల్లి ఆకు ఎక్కువ యూజ్ చేసుకుంటారు కదా, అందుకే నేను పెట్టినా అండి. ఇంకోటి వచ్చేసి అయితే ఇది కూడా అక్షు వాళ్ళదే, కానీ నేను మొక్క పెట్టిన. అదేంటిది, కనకాంబరం పెట్టిన. దీనివల్ల అయితే ఏమంటారంటే గగ్గురుపత్తి అంటారంట. మేమైతే దీన్ని సబ్జాక్ చెట్టు అంటామండి. వాసన అయితే మంచిగా వస్తుంది అసలు. దీన్ని ఇంకా మలీదా చేసేటప్పుడు కూడా అక్క వాళ్ళు వేస్తారంట ఈ ఆకును. మంచిగా ఉంటాయి. ఆమె నాకు ఒకసారి ఇచ్చింది, చాలా బాగున్నాయి. ఇట్లా ఇందులోనైతే ఇక ఆ చెట్టు పెట్టినాము. కనకాంబరం పెట్టినాం, కానీ అంత బాగా వస్తలేదండి. ఇందులో సబ్జా చెట్లు అసలు దాటంతలు అవే పెరిగినాయి, విత్తనాలు పడి వాటంతలు అవే వచ్చినాయి. మేమేం పెట్టలేము. ఇంకా చూడండి, నేనైతే ఒక్కో మెట్టు పైన ఇంకా అట్లా పెట్టిన. ఇంకా మనం ఇంకోటి వచ్చేసి కొత్తిమీరనండి. కొత్తిమీర అసలు చాలా చిన్న దాంట్లో పెట్టిన.
బిస్లరీ డబ్బాలు ఉంటాయి కదా, దాన్ని 2 ముక్కలు చేసి అందులో కొంచెం మట్టి ఇందులో కొంచెం మట్టి పోసి వేసిన. చూడండి అంత బాగానైతే వచ్చింది. ఇది వేసి 2 వారాలు అవుతుంది అనుకుంటా. దానికైతే మట్టి కొంచెమే యూజ్ చేసిన. చూడండి ఎంత బాగానైతే పెరిగింది. మనకున్న వాటిలో ఇట్లా మనం మంచిగా రెడీ చేసుకోవచ్చు అండి. అసలు అద్దెంట్లో ఉన్నా కానీ మనకున్న దాంట్లో సొంత ఇంట్లో చేసినట్టు చేయలేము. కానీ ఇంకా ఇంట్లోనైతే మెంతి వేసిన, మెంతి కొత్తిమీర సేమ్ ఒకటేసారి వేసిన. దానికి కూడా కొంచెమే మట్టి యూజ్ చేసిన. ఒకటే బాక్స్లో 2 వేసిన అన్నట్టు, ఒకటే డబ్బాలో. అదొక సైడ్ ఇది ఒక సైడ్ అన్నట్టు. చూడండి ఎంత బాగా పెరిగిందో కదా. ఇది మొత్తానికి అయితే ఇట్లా ఒక్కో స్టెప్ పైన ఒక్కోటి ఇట్లా పెట్టిన. ఓనర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంచెం నీట్గా పెడితే వాళ్ళు కూడా మనల్ని ఏమన్నారు. ఇప్పటివరకు అయితే ఓనర్ ఆమెనైతే ఏమీ అనలేదు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. అద్దెంట్లో ఉన్న వాళ్ళైనా కానీ ఇట్లా మనకి ఇంట్లో యూజ్ అయ్యే కొన్ని అయినా పెంచుకోవచ్చు కదా. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎవరైనా ఏమన్నా అంటారేమో అని అదొక భయం. ఇంకోటి అయితే ఇంకా పుదీనా అప్పుడు పెద్ద చెట్లు ఉండేయండి, పెద్దగా ఉండే. కానీ అది ఏమైందో చచ్చిపోతే మళ్ళీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నది ఉంటుంది కదా, దాన్ని అయితే ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడైతే మంచిగా ఎగురు వస్తుంది. చిన్నగా పెరుగుతుందేమో చూడాలి అయితే. కానీ దీనికి ఇంకా కొంచెం ఎక్కువ మట్టి కావాలి. నేను కొంచెం మట్టిలోనే పెట్టాను. మట్టి పోసి ఇంకొంచెం మంచిగా చేస్తాను, అది బాగా పెరుగుతుందని నాకైతే తెలుసు. ఇది కూడా పచ్చి చెట్టు, ఇది కూడా అక్క వాళ్ళది, అక్షు వాళ్ళది. చూడండి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా పైనకి వెళ్దాం. ఇంకా మనకు అవసరం ఉన్నవి, మనకు నచ్చినవి పువ్వుల చెట్టు కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా పైననైతే ఇగో నేనైతే గులాబీ చెట్టు పెట్టిన. దీన్ని అయితే 50 రూపాయలకు కొనుకొచ్చిన. ఎండిపోతుందేమో అని భయమైంది. అది చూడరు ఒక కాండం ఎండిపోయింది. ఇవి కొంచెం అయితే మొలకలు వస్తున్నాయి. ఆడికే సంతోషపడుతున్నా. మొలకలు వస్తున్నా కొద్ది, ఇగురు వస్తున్నా కొద్ది. చూడు చిన్నగానైతే ఇగురు వస్తుంది. వీరికి ఏమైందో స్టార్టింగ్లో అసలు అక్కడ చూడు ఆ కట్ట ఎండిపోయింది. అసలు ఎండిపోతుంది కావచ్చు అని అనుకునే టైంలో చిన్నగానైతే ఇగురు అయితే వస్తుంది. చూడాలి పువ్వులు వస్తాయేమో. ఇంకా మన నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే ఈ థర్మాకోల్ ఉంటాయి కదా, ఆ డబ్బాలోనైతే మట్టి పోసి తోటకూర వేసినానండి. ఈ తోటకూర సీడ్స్ నేను కొనుక్కరాలేనండి, బయట వేరే చెట్లకు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చి వేసిన. నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే కొన్ని వేస్తే అయిపోవు, అవి ఏమిందంటే చీమలు తింటున్నాయని ఉన్నాయి అన్నీ వేసిన. మళ్ళీ అవి నేను బయట నుంచి తీసుకొచ్చిన సీడ్స్ కాబట్టి పెరగాయో అని మొత్తం వేసేసరికి అవి గుబురు వచ్చేసినాయి మంచిగా. మొత్తం అసలు ఏమి లేకుండా పెరుగుతున్నాయి. అవి పెరిగినాక అనిపిస్తుంది కొంచెం వేస్తే అయిపోవు అని. చూడు ఎట్లా వచ్చినాయో, అసలు ఏం విత్తనం పోకుండా మొలిసినాయి. నేను చాలా గుంపుల వేసిన, అవి కూడా గుంపుల పెరిగినాయి. అట్లా చీమలు అయితే తిన్నాయి, మరి అందుకే చీమలు తింటాయేమో అని నేను ఇక అన్నీ వేసేసిన. అసలు మళ్ళీ నేను కొనుక్కొచ్చిన సీడ్స్ కావు కదా, వేరే చెట్ల నుంచి తీసుకొచ్చిన సీడ్స్ కాబట్టి అని నేను ఇంకా అట్లా వేస్తే ఇక అట్లా వచ్చేసినాయి. చూడాలి ఎట్లా వస్తుందో ఇంకా మరి. ఇదైతే అట్లే చేసిన తోటకూర అయితే. ఇంకో దాంట్లోనైతే మెంతాకు, అందులోకించే కొన్ని బాగా పెరిగినాయని అవి తీసి తోటకూర అవి తీసి అక్కడ పెట్టేసినాయి. చిన్న గుబురు ఉన్నాయి అవి. ఇవైతే మెంతాకులు, కొత్తిమీర కూడా వేసినా కానీ అవి ఇంకా సరిగ్గా రాలే. ఏమంటే మట్టి చాలా తక్కువ ఉన్నది, ప్లేస్ కూడా తక్కువనే ఉంది కదా, అందుకోసమే ఇక అట్లా. ఇంకా ఉల్లిగడ్డ కూడా పెట్టిన. మనం ఇంట్లో తెచ్చుకున్న ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అవి మొలకొస్తే తీసుకుపోయి అందులో పెట్టేసిన. చూడండి నేనైతే అద్దెంట్లో ఉంది ఇట్లా నాకు తోచిన విధంగా ఇట్లా నేనైతే చేసుకున్నా. మీరు కూడా ఎవరైనా అద్దెంట్లో ఉంటే ఇలా చేస్తారేమో కామెంట్ చేయండి. మేము కూడా పెంచుకోవాలనుకుంటే ఇట్లా చిన్నగా మనకున్న దాంట్లోనే పెంచుకోండి, ఓకేనా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే.